కానీ కేసీఆర్ లేకుంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణలో కేసీఆర్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటిది టీఆర్ఎస్. కేసీఆర్ లేకుండా జీర్ణించుకుందానని కాంగ్రెస్ కోర్టులో గెలిపిస్తున్నారు. నీ కుటుంబం బాధపడతా ఉంది. నీ కుటుంబ బాధ్యత దేశం అంతా బాధ్యత అంటే సీసీ చెప్పినట్టుగా మీ కుటుంబం మీరు బాధపడతా రాష్ట్రం అంతా బాధపడతాను. బాధపడిపోతే అట్లా రాష్ట్రంలో ఎవరు బాధపడలేదు, హాయిగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఇంకా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ లేకపోతే సంతోషంగా ఉన్నారా? టీఆర్ఎస్ ఓడిపోవడం సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, మీరు నిన్ను మాయం చేస్తారు. కేసీఆర్ గొప్పవాడు, ఇంతమంది ఎంతోమంది మాయం చేశాడు, నిన్ను కూడా మాయం చేస్తాడు అంటే అయితే మాయల పక్కిరాడు. మేమన్నా మాయల పక్కిరాడు గూమ్ ఠామ్ ఠూమ్ అంటే మాయమైపోతారే అంటారా? అంటే కేసీఆర్ మాయల పక్కిరాడా? రాజకీయాలు కదా ఇవి. ఇంత పెద్ద మెజార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు మాయం చేసినట్టు సాధ్యమవుతుంది. మాయం చేస్తే మీరు మాయమైపోతారు తప్పితే ఈ ప్రజల చేత. రేవంత్ రెడ్డి కూడా మాయం చేసే శక్తి ఉన్నటువంటి నాయకుడే అంటారా? కాంగ్రెస్ కూడా కాదు గెలిచినటువంటి గవర్నమెంట్ని మిమ్మల్ని మాయం చేస్తారంటే వాళ్ళే మాయం అయిపోతారు తప్పితే వీళ్ళేం మాయం కాదు. నేను అదంటున్నా, వాళ్ళ మాయం అయితే వాళ్ళే మాయం చేసుకుంటారు. మనకి రేవంత్ రెడ్డి చేయకల్లా వాళ్ళకి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఓకే, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ 16 స్థానాలు గెలుస్తుంది. మెజార్టీ స్థానాలు మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గెలవని చెప్పండి, పక్కనకి వైసీపీ 4 తీసుకోమని చెప్పండి, ఇప్పుడు బెంగళూరు 4 తీసుకోమని చెప్పండి, 20 గెలవమని చెప్పండి. ఏం మాట్లాడతారు? తెక్కులు మాటలు ఎట్ట గెలుస్తారు వాళ్ళు? సో అది కూడా చేద్దాం. గెలిస్తే మంచిదే కదా, జనం వేస్తే ఓట్లు. మళ్ళీ గెలవదంటారు అంటే తెలంగాణ ప్రజలు కోపం తగ్గిపోయింది, కేసీఆర్ మీద కోపంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిరు అయిపోయింది. ఇప్పుడు ఇక మళ్ళీ కేసీఆర్ తాత్కాలిక కోపం కాదు. అవునా? 10 ఏళ్ల పాటు పందుకుక్కలాగా తినే ప్రజానికి ఇబ్బంది పెట్టి తినే జనం అంతా బాధపడుతుంటే 10 ఏళ్ళగా హింసపడ్డారు. ధరణితో ప్రతి ఊళ్ళో హింసపడ్డారు, అవినీతితో హింసపడ్డారు, కక్షాధిప చర్యలు చేశారు, ఉద్యోగస్తుల వరకు అందరినీ కక్షాధిప చేశారు, రాజకీయ పార్టీ ప్రతిపక్షాలు రానియకుండా చేశారు. చివరికి సచివాలయానికి మానేకుండా చేస్తారండి. ఓకే, పబ్లిక్ సెక్టర్ అది సొంత ఇల్లు కాదు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పోరాలి లోపలికి. ఇంత నియంత్రిత నిజాం నవాబ్ బేలే గడిలు పెట్టుకోవాలి, గడిలు ఓపెన్ చేసి పిలిపించాడు అప్పుడు అందరినీ. వాడికన్నా ఘోరంగా పరిపాలించావు కదా మీరు. కేసీఆర్ కన్నా నిజాం నవాబే గొప్పవాడు అంటున్నారు. ఒక విధంగా అదే గొప్పవాడు. ఎందుకంటే ఆయనకి ఏమీ తెలియకపోయినా, రాచరికం ఉన్నా, ప్రజలతో ఎన్నుకోకపోయినా అప్పుడప్పుడు దర్బారు పెట్టేవాడు. ఓకే, ఈ ప్రజలతో ఎన్నుకోమన్నాడు, దర్బారు మూసేస్తే ఏమంటుందండి? అది మూర్ఖంగా అతను తప్పు పని చేస్తే ఈ ఆధునిక సమాజం ఏం తప్పు పని చేశాడు? ఎవరు చెడ్డవాళ్ళు అంటారు చెప్పు?